వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. గ్రేట్. కానీ తెలుగులో, తమిళ్లో ఇంత పెద్ద స్టార్స్ తో చేసి ఇక్కడ ఏదో ఒక హీరోని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు లత గారు. ఒక్కసారిగా సింగపూర్ అతను లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఎక్కడ కనెక్ట్ అయింది అసలు మీకు? కనెక్ట్ అయింది ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? ఒక ఫంక్షన్ నేను ఒక ప్రోగ్రామ్ చేశాను సింగపూర్ లో, అప్పుడు మీట్ చేసాము. అలాగే ఆయనకి వాళ్ళ పూర్వీకులు ఇక్కడే కదా చెన్నై, వాళ్ళ ఫాదర్ అంతా ఇక్కడే ఉన్నవాళ్ళు. ఓకే. అలాగే పరిచయం అయింది. పెళ్లి చేసుకుని సింగపూర్ లో ఉన్నారు. మా పిల్లలు బాగా చదువుకున్నారు. ఎంబీఏ లండన్ బిజినెస్ స్కూల్, ఎంబీఏ మంచిదే కదా. ఓకే. సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? చాలా అందంగా ఉన్నారు ఆయన కూడా. ఫస్ట్ నేను ప్రపోజ్ చేయలేదు, ఆయన చేశారులేండి. మీ సినిమాలు చూసా? చూస్తుంటారు కదా. లేకపోతే మీ మంచి డాన్స్ చూసా? అయిపోయింది, మా ఎవరికి ఏమైనా రాసి పెట్టింది అంతే, సింపుల్. బట్ ఇంత చూసారు కదా మీరు ప్రపంచాన్ని, చాలా ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ సగం పర్సనల్ లైఫ్ బాగోలేకే చివరి స్టేజ్ లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక చనిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం. వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎలా ఎలా ఉండకూడదు అనుకున్నారు మీరు? చాలా మందిని చూశాను. మీ కళ్ళతో చూసిన ఒక్క అబ్బా ఇలా అయిపోయింది లైఫ్ అనిపించింది? చూశాను. పాపం సావిత్రి గారు ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం సావిత్రి గారు అంటే. నాకు చెప్పేవారు అంజలి దేవి గారు, సావిత్రి గారు, సినిమా మాత్రం తీయకూడదు లేడీస్. ఓకే. సినిమా తీసే మాకు ఇది ఈ పరిస్థితి, నాకు అడ్వైస్ చేసేవాళ్ళు సావిత్రి గారు, అంజలి దేవి గారు. అంటే గారితో ఉరిమేకూరులో ఒక సినిమాలో యాక్ట్ చేశారు నాతో. సావిత్రి గారు కూడా ఒక తమిళ సినిమాలో నాతో చేసేసారు క్యారెక్టర్ రోల్. మా పెద్దమ్మకి చాలా ఫ్రెండ్స్ వీళ్ళంతా, కమలా కొట్టేస్ గారికి. సినిమా మొత్తం చేయకూడదు. నాకు చాలా ఆఫర్స్ వచ్చింది, చాలా మంది చెప్పారు సినిమా తీయండి మేము చేస్తామని. సినిమా తీయకూడదు లేడీస్. ఓకే. అది నేను నేర్చుకున్నాను. సో ఆమె అప్పటికి ప్రొడ్యూస్ చేసి ఆర్థికంగా చితికిపోయినారా? సావిత్రి గారిని మీరు చూసినప్పటికీ ఆమె స్టేజ్ ఎలా ఉన్నారండి? సావిత్రి గారిని మొదటి నుంచి చూసానండి, నాకు తెలుసు. బట్ నేను చూసినప్పుడు చాలా డల్ గా ఉన్నారు, చాలా ఇది పోయి ఒంట్లో బాగాలేదు ఆవిడకి. నాతో సినిమా చేశారు ఎస్పి ముత్తరామన్ డైరెక్షన్, ఒక సినిమా వట్టత్తుకులు సదరం అని. ఓకే. అప్పుడు చెప్పేవారు సినిమా మాత్రం తీయద్దు, నువ్వు ఎవరు చెప్తే వినద్దు, చూడు సినిమా తీసే నాకు ఇలా ఈ పరిస్థితి అనేవారు. బట్ సినిమాలో చూపించిన విధంగా ఫైనాన్షియల్ గా లాస్ట్ స్టేజ్ లో టీ నగర్ చిన్న ఇంటికి వెళ్ళారమ్మా? చూసాను, హాస్పిటల్ వెళ్ళి చూసాను. నేను వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్ ఉన్నప్పుడు వెళ్ళి చూసాను. చనిపోయినప్పుడు వెళ్ళారా? లేదు, చనిపోయినప్పుడు నేను ఊళ్ళో లేను, వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి చూసాను. ఓకే. ఇప్పుడు విజయ చాముండేశ్వరి నాతో మాట్లాడతారు, ఆవిడ కూతురు, డాటర్. ఎంత గొప్ప నటి. ఆమెను చూసి మీ టైంలో చాలా మంది భయపడ్డారు కూడా, ఇలా అయిపోతుందా ఇంత పెద్ద. అందరూ స్టార్లుగా ఎదుగున్నారు ఆ టైంలో. ఎందుకో తెలియదమ్మా, చాలా మంది చితికిపోయారు. అంటే వాళ్ళు బిజీగా ఉండి ఫ్యామిలీని నమ్మి అలా అయిపోయారా, లేకపోతే రాంగ్ చాయిసా పెళ్ళిళ్ళు, లేకపోతే పిల్లల అనేది అర్థం కావట్లేదు. చెన్నైలో చాలా మంది మిస్టరీస్ అసలు వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఉన్నాయిలేండి, ఏం లేకుండా లేదు, ఈ జనరేషన్ లో కూడా ఉంది. అది ఇప్పుడు యూట్యూబ్ లో ఏదో రాస్తూనే ఉంటారు, ఏదో వేస్తూనే ఉంటారు. కొన్ని చూస్తే టైటిల్ వేరేగా ఉంటుంది, కంటెంట్ వేరే ఉంటుంది కదా. అవును అవును అవును. అట్లీస్ట్ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు, వచ్చిన ఏదో ఒకటి కొనేసి. బట్ అప్పుడు అలా ఉండదు కదా, సినిమానే వ్యాపకం. పాపం వాళ్ళకి ఏం తెలియదు, అదే సినిమానే అనుకున్నారు. ఆ సినిమాతోనే వాళ్ళు ట్రావెల్ చేశారు. ఎంత వచ్చింది ఏంటి అని ఆలోచించాల, వచ్చింది మనం చేసుకోవాలి, సెక్యూర్ చేసుకోవాలి. అవును, అదే అది మా మదర్ నాకు బాగా చేసి పెట్టారు. అమ్మ చూసుకునే వాళ్ళంతా, అమ్మని అన్నీ చూసుకునేవారు, బాగా సెటిల్ చేశారు. సెటిల్ ఏముందిలే, ఇప్పుడు సింగపూర్ మలేషియాలోనే ఒక 1000 కోట్ల పైన ఆస్తులు. బట్ నాది మా హస్బెండ్ అది వేరే, అదే నాకు ఉంది కదా. ఒక 500 కోట్లకు ఉంటుంది ఇక్కడ. ఎక్కడ చూసినా గానీ లతా కాంప్లెక్స్ లు. అదంతా కాదు, నాది కాదు. ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, హ్యాపీగా హ్యాపీ. సో సీరియల్స్ లో ఇంత ఇవ్వాలి చెయ్యాలని ఏం లేదు. నా టర్మ్స్ అండ్ కండిషన్ ఒప్పుకుంటేనే చేస్తాను, లేకపోతే ఎందుకు చేస్తాను. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది యాజ్ ఎ హీరోయిన్ గా అంటే ఎంతమ్మా? ఆ టైంలో 2.5 lakhs. 70s 80s లో. 70s లో. ఇప్పుడు 25 crores ఉంటుందా? అవును అవును, అప్పుడు డబ్బులు అంతే కదా. అంతే కదా. అప్పుడు 2.5 lakh అంటే ఎన్ని గ్రౌండ్లు వస్తుంది ఇక్కడ? 40,000 rupees గ్రౌండ్ ఇక్కడ అప్పుడు మేము కొన్నప్పుడు. సో 4 గ్రౌండ్లు అంటే 1,60,000 వచ్చేస్తుంది. అదే అదే. ఓ అట్లయితే ఒక 5 గ్రౌండ్లు ఒక హీరోయిన్. ఒక గ్రౌండ్ 15 crores. ఇది అమ్మది 5 grounds. సో 15 అంటే ఇదే ఒక 80 కోట్లు ఉంది. మనం గ్రౌండ్ అప్పుడంతా చీప్, గోల్డే ఎంత 500 rupees ఉండేది. ఒక
సవరన్. ఓకే. ఈ బ్రదర్ 60,000. అమ్మ ఎక్కువ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేసే వల్ల గ్రౌండ్స్ ఎక్కువ కొనేవాళ్ళు. ఓకే. మా బ్రదర్ కూడా ఇన్వెస్ట్ చేసేవారు కదా ల్యాండ్ లో, అందులో ఇందులో. బట్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా వచ్చిన తర్వాత అనిపించిందా లైఫ్ లో, అంటే ఎవరైనా మనం నొప్పించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, మన ఎదుగుదలను చూడలేక? అదంతా కేర్ చేయనండి, నేను అందుకే హ్యాపీగా ఉన్నాను. ఎవరేమనుకుంటే మనకి ఎందుకు, మనం ఏం చేయలేదు కదా. మన మైండ్ ఓకే చెప్తావా చెప్పు, నేను కేర్ చేయను, అందుకే హ్యాపీగా. ఎవరు హీరోయిన్స్ లో మంచి ఫ్రెండ్స్ మీకు? మంజుల, చంద్రకళ. చనిపోయారు కదా ఇద్దరు? ఇద్దరు చనిపోయారు బాబు. ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అందరితో కలుస్తాను, అందరితో ఉంటాము. సో మొన్న కూడా వెనియాడేటంలా వాళ్ళంతా ఏదో ఇది పెట్టారు, డిన్నర్. సచ్చు కలుస్తుంటా. నా ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను ట్రెషరర్ ప్లస్ ఈసీ మెంబర్. ఓకే. సో ఎవ్రీ మంత్ కలుస్తాం కదా అందరూ, మీటింగ్స్ అది ఇది. ఇద్దరు సడన్ డెత్ కదమ్మా, మంజుల గారు అంతే డెత్, అండ్ చంద్రకళ గారు కూడా. ఎంత అందంగా ఉంటారు చంద్రకళ గారు. ఒకే ఒక పాప కదా, రేష్మ. ఏం చేస్తున్నారు ఇప్పుడు తను? దాని ఏదో సినిమా అది ఇది చేస్తుంది, ఏదో చేస్తూనే ఉందిలేండి, వెబ్ సిరీస్. ఎప్పుడన్నా వచ్చి కలుస్తుంటారా? వాళ్ళ సిస్టర్స్ అంతా ఇప్పుడు మనం కూడా కలిసాం. చంద్రకళ సిస్టర్స్, ఒక సిస్టర్ లండన్ లో ఉంది, అమృత్ కళ అని. నేను వెళ్తే అక్కడ కలుస్తాను. రవి కళ ఎక్కడ ఉంది, కలుస్తుంటాం. ఒకతే పాప కదా చంద్రకళ గారికి? రేష్మ అంతే. హ్యాపీగా ఉన్నారు కదా? ఎన్ని సినిమాలు వాళ్ళ అమ్మవి. మీ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ, కానీ బాగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడున్న జనరేషన్ తో కూడా మీరు. అదొకటే మీకు ప్లస్. ఎందుకంటే మీరు అంతా మలేషియా వెళ్ళిన ట్రిప్స్, సింగపూర్ వెళ్ళిన ట్రిప్స్. ఇప్పటికి మాకు యూట్యూబ్ లో అప్పుడప్పుడు వస్తుంటది, మలేషియా ఫ్లైట్ లో డైమండ్స్ డబ్బులన్నీ పోగొట్టుకున్న ఎంజీఆర్ లత గారు. నిజమా అది? ఎలా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారా? కాదండి, ఫ్లైట్ లో వదిలేసింది నాతో వచ్చిన మా కజన్ సిస్టర్. ఫ్లైట్ లో నేను బిజినెస్ క్లాస్ లో ఉన్నాము, అప్పుడు ఆవిడ వచ్చి ఎకనామీలో ఉన్నది. ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి నా ఇందులో పెట్టేసిందంట. అప్పుడు నేను చూడలేదు. నేను వస్తే రజనీ గారు, కమల్ హాసన్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నందువల్ల మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తర్వాత ఏదో బస్సులో వచ్చారు, బ్యాగ్ ఎక్కడన్నా అక్కడ మీ సీట్ నాకు చెప్పనే లేదన్నాను. మీరు చూసింటారు అనుకున్నాను అంది. అది నేను చాలా ఇదైపోయినాడు. డబ్బు, డైమండ్స్, అది ఇది అన్ని పోయాయి. తర్వాత ఒక 4 ఆఫ్టర్నూన్ 3:30, 4 ఇక్కడ వాళ్ళు వీళ్ళు విషయాలు, కార్తీ వాళ్ళందరూ టెలిఫోన్ ఏదో చేశారనుకోండి, మా ఎయిర్పోర్ట్ వాళ్ళు దొరకలేదు. 4 o'clock ఒక ఆయన ఒక ఆరెంజ్ సాయిబాబా డ్రెస్ ఆరెంజ్ చేసుకుని వచ్చారు. అప్పుడు వచ్చేసి మాకు ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు ఉంటే అడిగారు, లతా గారు అక్కడ ఉన్నారు. அம்மா உங்களுக்கு தான்மா பாருங்க, ஏதோ காணாம போயிடுச்சு, நான் ஹெல்ப் பண்ண வந்தேன் உங்களுக்கு, பார்த்தா உங்க ఫోటో இருக்குது, అన్నీ అలాగే ఉండండి, డబ్బులు, డైమండ్ జ్యువెలరీ ఏది తీయలేదు. నేను తీసి ఇవ్వడానికి కూడా అని వెళ్ళిపోయాడు. ఓకే. మిరకల్. ఎన్ని డైమండ్స్? ఒక 30 lakhs ఉంటే డైమండ్స్ వాల్యూ అంత ఎందుకులేండి. సో బట్ తీసుకోవాలంటే తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సమ్ టైమ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అదే మీ కష్టపడ్డ సొమ్ము అంతేనా? ఎక్కువ జ్యువెలరీ బాగా వాడతారు కదా మీరు, బాగా ఇష్టం మీకు? ఇష్టమే. మా అమ్మ కొనేవాళ్ళు, నాకు అంత పెద్ద పెద్ద ఇది కాదు, ఏదో కొంచెం వాడతాను అంతే. సో చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి అక్కడ ఇక్కడ అందరికి బాగా కావాల్సిన వ్యక్తి, అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. 1980s రీయూనియన్ కూడా మీ హీరోయిన్స్ అంతా కూడా కలుస్తూ ఉంటారు. ఆయన ఇనిషియేట్ తీసుకుని ఆయన ఇంట్లో కూడా చేశారు. రియల్ లైఫ్ లో మీరు చూసిన చిరంజీవి గారు? నేను లవ్ ఇన్ సింగపూర్ సినిమాలో చిరంజీవి గారు కూడా చేశారు, తెలుగు భాషలో రంగనాథ్ గారు, చిరంజీవి గారు. తమిళ్లో, మలయాళంలో ప్రేమ్ నజీర్, జైన్. సో అప్పుడు సింగపూర్ అంతా వెళ్ళాను. చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు చిరంజీవి గారు. ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడారు, లత గారు మీ ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగి వెళ్తాను. నేను మా బ్రదర్ తో ఉంటే మా సిస్టర్ తో మాట్లాడాలి అన్నారంట. రండి చిరంజీవి గారు, ఎప్పుడో వెల్కమ్. ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తే కూడా మా ఇంటికి రావాలి అన్నారు. వెరీ నైస్ పర్సన్, జెంటిల్‌మ్యాన్. ఓకే. అప్పుడున్న వాళ్ళతో బాగా ర్యాపో బాగా మెయింటైన్ చేస్తారు. సో నేను ఒక స్టార్ అయ్యాను అదే ఉండదు, షుడ్ మెయింటైన్ లైక్ దట్. అందుకనే మెగాస్టార్. కరెక్ట్. సూపర్. ఇప్పుడున్న హీరోస్ ఎవరు బాగా ఇష్టం అమ్మా మీకు తెలుగులో? అందరు ఇష్టమండి, ఎవరికైతే అందరు ఇష్టం. మంచిగా బాగా చేస్తే వాళ్ళు ఇష్టం అంతే. అని సినిమా ఏదో మంచి సినిమా ఉంటే చూస్తాను, ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఇష్టం. ఏం చూసారు రీసెంట్ గా తెలుగు? రీసెంట్ గా చాలా రోజులు చూసి. పుష్ప చూడలేదా? చూడలేదు.
సో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తెలుసు కదా పేర్లు తెలుసు, అందరూ. అందరు తెలుసు, ఎందుకు తెలీదు. ఆ, మహేష్ బాబు, కృష్ణ గారు. మీరు యాక్ట్ చేసేటప్పుడు ఇంత అదే ఎన్టీఆర్ అదే. మనవడు, ప్రభాస్. అవును. ఉమ్, ఆ పిక్చర్ అది ఎన్టీఆర్ గారు సన్ యాక్ట్ చేశారు ఒక సినిమా, మేమంతా చేసామే, యాదవ్ కి బారాత్, తెలుగు వర్షన్. ఓకే ఓకే ఓకే. బ్రదర్స్ గా చేశారు ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, అవునవునవును. ఆ. ఓకే ఓకే. సో అది ఒక పిక్చర్ ఆయనతో చేసిందంటే కదా. బాలకృష్ణ గారు. సో ఇప్పుడు తమిళ్లో చేస్తున్నారు కానీ ఇప్పుడున్న స్టార్స్ తో తెలుగులో చేయట్లేదు మీరు. తెలుగు, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలండి, నాకు ఇక్కడ పని ఉంటుంది కదా, ఆఫీస్ పని ఉంది, అది ఉంది, బిజీగా ఉంటాను. ఏదైనా మంచి సినిమా వస్తే చేస్తాను అంతే. ఓకే. సీరియల్ చేస్తే ఎవ్రీ మంత్ 5 days 6 days అడిగారు, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, హైదరాబాద్ లో, అక్కడెక్కడ ఆంధ్రాలో. నాకు ఇక్కడ పని ఉన్నాయి కదా, I have. ఓకే. ఇక్కడ ఆఫీస్ చూస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. అవును, ఇక్కడైతే కన్వీనియంట్ ఈవినింగ్ 6 o'clock వచ్చి చేస్తాను. ఉమ్, సినిమా అయితే అదో అవుట్డోర్ 2-3 రోజులు ఉంటుంది అంతే. సీరియల్స్ అలా కాదు కదా, ఉమ్. కంటిన్యూస్ గా పోతానే కంటిన్యూగా ఉంటుంది. ఉంటుంది. ఏం ఫుడ్ తీసుకుంటారు ఇప్పటికి 70 దాటినా కానీ ఎక్కడ మీ 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 హెల్త్ విషయంలో మీరు తీసుకునే కాదండి, నేను జాగ్రత్తలు నిజంగా గ్రేట్. మెడిటేషన్, ప్రాణాయామం, ఇవన్నీ అన్ని తింటాను, తక్కువ తింటాను. ఓకే. నాన్ వెజ్ తినరా? అన్ని తింటాను. తింటారు నాన్ వెజ్. మార్నింగ్ వాకింగ్ చేస్తారు. మార్నింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం, మెడిటేషన్ Hmm. అన్ని చేస్తాను. ఇంకొకటి డాన్సర్. డాన్స్ ఇప్పుడు చేయటం లేదు. అప్పుడు చేశారు కాబట్టి బాడీ స్ట్రాంగ్ గా ఉంది. ఆహాహా, చాలా మంది డాన్స్ వదిలేస్తే వెయిట్ వేసేస్తారు. మనం చూసుకోవడం ఉంది మన హెల్త్. ఓకే. హెల్త్ ఇంపార్టెంటే కదా, ఎంత సంపాదించినా హెల్త్ లేకపోతే సూపర్. ఎనీహౌ మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు లతమ్మ. Thank you అండి. చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ అడగగానే టైం ఇచ్చారు. ఆల్వేస్ వెల్కమ్ మా ఇంటికి, మన ఇల్లులాగా అని చెప్పారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలుగు ప్రేక్షకులకి? అందరికి గాడ్ బ్లెస్ యు ఆల్. సో మన తెలుగు అమ్మాయి, మన ఎంజీఆర్ లత గారు సో తమిళనాడుకి వచ్చి ఏలేశారని చెప్పుకోవచ్చు. సో నిజంగా గ్రేట్ అమ్మా. ఇంత వయసు వచ్చినా, ఇన్ని సినిమాలు తీసినా, ఇంత సంపాదించినా, ఎన్నో చూసుంటారు ప్రపంచంలో, అయినప్పటికీ ఇప్పుడు కూడా గ్రౌండెడ్ గా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉంటేనే మనిషికి వాల్యూ. సో మన డబ్బుకు కాదు మనకు వాల్యూ ఇస్తారని అని నమ్ముతారు కాబట్టి మీరు అలానే ఫాలో అవుతున్నారు. ఇలానే ఉండండి. మిమ్మల్ని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలమ్మా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank విష్ యూ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్